కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల, ఏంటండి క్రీస్తు నందు ఉన్న ఎడల అంటే క్రీస్తు నందు అంటే ఏంటి? దేవునిలోనికి మనము కలుసుకునే వారముగా, దేవునితోనే ఉండేవారముగా, దేవునితోనే సహవాసం చేసేవారముగా. క్రీస్తునందు ఎన్నో చూసాము, ఎన్నో విన్నాము, ఎన్నో చేశాము. కానీ క్రీస్తులో ఉంటే, క్రీస్తు దగ్గరగా ఉంటే, క్రీస్తునందు ఉంటే మన జీవితాలు బాగుంటాయి. క్రీస్తునందు అంటే ఏంటో చెప్తాను. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 17వ వచనాన్ని పదిహేను చదువుకుందామండి. ఏలయనగా నేను చేయనది నేను ఎరుగను, నేను చేయ నిశ్చయించున్నది చేయక ద్వేషించున్నది ఏ చేయుచున్నాను. నేను చేసినలా ధర్మశాస్త్రము శ్రేష్టమైనట్టు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దాని చేయనది నాయందు నివసించు పాపమే గాని నేను కాదు. నాయందు 18వ వచనం, నాయందు అనగా అంటే చూడండి ప్రియులారా, క్రీస్తునందు ఉన్న ఎడల అంటున్నాడు. క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. అంటే క్రీస్తునందు ఉండటం అంటే ఏంటి? ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు, నాయందు అనగా ఏంటంటే నా శరీరము. ఏంటండి నాయందు అనగా శరీరం. అంటే ఇప్పుడు క్రీస్తు శరీరంలో మనము మిళితమైతే, క్రీస్తు శరీరంలో మనం ఏకమైతే, క్రీస్తు శరీరాన్ని మనం అర్థం చేసుకుని క్రీస్తు చెప్పినట్లుగా మనం జీవిస్తే మనం నూతన సృష్టి. అందుకనే అది తెలవటానికి అపోస్తలుడైన పౌలు అన్నాడు, నా యందు అనగా అంటే యందు అంటే ఏంటంటే నా శరీరమే. నా యందు అనగా నా శరీరం ముందు మంచిదేదియు. ప్రియమైన దేవుని పిల్లలారా, మానవుని యొక్క శరీరాలు, స్త్రీ అయినా పురుషుడైనా, వారి యొక్క శరీరాలు పాపంతో మిళితమైపోయాయి, దోషాలతో మిళితమైపోయాయి. ఏదో యథార్థంగా బ్రతుకుతున్నాము, మంచిగా మాట్లాడుతున్నాము, న్యాయమే చేస్తున్నాము, మంచి మాటలు మాట్లాడుతున్నాం, మనం అనుకుని మనం సరిపెట్టుకుంటున్నాం. కానీ మన శరీరంలో ఏది మంచిది లేదంట. అధికారులు మొదలుకొని నడినెత్తి వరకు ఉన్నటువంటి దేవుడు సృష్టించిన ప్రతి వస్తువుని మనం పాడు చేసేసుకున్నాం, ప్రతి అవయవాన్ని మనం పాడు చేసేసుకున్నాం. నిజంగా దేవుడు ప్రసంగంలో రాస్తాడు, దేవుడు నరులను యథార్థవంతులుగా చేశాడంట. ఎలా చేశాడండి? ఏ కులమైనా, ఏ దేశమైనా, ఏ గ్రామమైనా, ఏ ప్రాంతమైనా, మనం ఏవేవి విధాలు మనం కలిగి ఉన్నా, ఏ పని పట్ల మనం కలిగి ఉన్నా, ఏ అభిప్రాయాలు మనం కలిగి ఉన్నా, మనలందరినీ యథార్థవంతులుగా చేసుకున్నాడంట. మనం పాడు చేసుకున్నాం ప్రియమైన దేవుని పిల్లారు. కనుక నా యందు అనగా నా శరీరమందు అంటే క్రీస్తునందు అనగా మనము దేవుని శరీరంలోనికి రావాలంట. దేవుని యొక్క శరీరంలోకి రావాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, సంఘము అనంటే యేసుక్రీస్తు శరీరము. సంఘం అంటే ఏంటండి? యేసుక్రీస్తు శరీరము అంటే క్రీస్తునందు ఉండాలి. క్రీస్తునందు ఉంటే మీరు నూతన సృష్టి అన్నాడు. అంటే క్రీస్తునందనగా క్రీస్తు శరీరము ఏమై ఉంది అంటే క్రీస్తు శరీరము సంఘమై ఉంది. క్రీస్తు శరీరము సంఘమై ఉంది. మీరు ఏ పనులు చేసుకుంటున్నారు, ఏ వ్యాపారాలు చేసుకుంటున్నారు, ఏ పని పట్ల కలిగి ఉన్నారు, ఎలాగుంటున్నారు, కానీ మీరు ఒక నూతన సృష్టిగా మారాలంటే, మీరు ఒక నూతన సృష్టిగా, దేవుడు తయారు నూతన సృష్టిగా మారాలంటే క్రీస్తునందనగా క్రీస్తు శరీరం ఏమిటి? సంఘములోనికి మీరు రావాలి. క్రీస్తు సంఘములోనికి, క్రీస్తు శరీరం అనే సంఘంలోనికి, క్రీస్తు రాజ్యంలోనికి, క్రీస్తు ఏర్పాటు చేసుకున్నటువంటి, క్రీస్తు స్వరక్తమిచ్చి కన్నటువంటి ఆయన సంఘంలోనికి మనం వస్తే మనం నూతన సృష్టి అవుతామంట. మనం ఏమవుతామండి? నూతన సృష్టి. సంఘములోనే నూతన సృష్టి. బయట ఉంటే నూతన సృష్టి లేదు.
బయట మేము యథార్థవంతులమే, మేము మంచోళ్ళమే, మేము ఎవరు కూడా తీయట్లేదు, మేమే పాపం చేయట్లేదు అనుకున్నా క్రీస్తులోనికి రాగలిగితేనే, క్రీస్తు ఏర్పాటు చేసినటువంటి ఆ సంఘములో ఉంటేనే మనం నూతన సృష్టిగా మలచబడగలమంట. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనమండి. అమ్మా, సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయన అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడై ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, సంఘము అనే శరీరానికి శిరస్సు ఎవరయ్యా అంటే ఎవరంటండి? యేసుక్రీస్తే. యేసుక్రీస్తే. కనుక యేసుక్రీస్తు సంఘమైనటువంటి సంఘములోనికి, ఆయన శరీరంలోనికి మనమంతా రావాలంట. మనమంతా రావాలంట. ఎందుకంటే వచ్చి లోకంలో ఎన్నో పనులు చేసాం, ఎన్నో చూసాం, ఎక్కడెక్కడికో వెళ్ళాం, కానీ దానివల్ల తృప్తి లేదు, దానివల్ల ఆనందం లేదు, దానివల్ల విమోచన లేదు, దానివల్ల సమాధానం లేదు, దానివల్ల నీతి లేదు, దానివల్ల న్యాయం లేదు, దానివల్ల ప్రేమ లేదు. కనుక సంఘమైనటువంటి యేసు శరీరంలోకి రావాలంట ఎవరైనా సరే, ఎవరైనా సరే. ఎందుకంటే శిరస్సు అయినటువంటి యేసుక్రీస్తు మాట వినటానికి, యేసుక్రీస్తు మాట వినటానికి. ప్రియులారా, కుటుంబానికి స్త్రీకి భర్త ఉంటాడు, కుటుంబానికి స్త్రీకి భర్త ఉంటాడు. ఇప్పుడు భార్యకు శిరస్సు ఎవరండి? పురుషుడు, భర్త. అవునా కాదా? మీరుంటున్నారా శిరస్సులాగా? ఏమండి, భార్యకు శిరస్సు ఎవరు? భర్త. కానీ కొంతమంది స్త్రీలే పురుషుడికి శిరస్సుగా ఉంటారు. బయట మాత్రం ఏవండి అంటది నలుగురిలో, ఇంట్లోకి వచ్చిన తర్వాత నోరు మూసుకుని కూర్చోమోలంటది. ఇదేంటి ఇప్పుడే కదా చక్కగా గౌరవించి మాట్లాడే ఉంటే అది అక్కడ ఇక్కడ కాదంటది. ప్రేమ దేవుని పిల్లలారా, భర్త త్రాగుబోతైనా, తిరుగుబోతైనా, భర్త దొంగ అయినా, భర్త అబద్ధికుడైనా, భర్త ఎటువంటోడైనా కావాలని నువ్వు చేసుకున్నావు, చచ్చేటంతవరకు లోబడి ఉండవలసిందే. భర్త మాట కాదని ఏమీ చేయకూడదు, ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ప్రియులారా, దేవుడు జతపరిచిన వారిని ఎవరు విడదీయకూడదు అని చెప్తున్నాడు. ఎవరు కూడా విడదీయకూడదు. కనుక భార్యకు శిరస్సు ఎవరై అంటే భర్త, భర్తకు శిరస్సు ఎవరై అంటే యేసుక్రీస్తు వారు, యేసుక్రీస్తు వారికి శిరస్సు ఎవరై అంటే తండ్రి అయిన దేవుడు, తండ్రి అయిన దేవుడు. కనుక ఇప్పుడు సంఘమైనటువంటి మనందరికీ శిరస్సు ఎవరంటే యేసుక్రీస్తు వారు, యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు మాట వినాలి, యేసుక్రీస్తులో జీవించాలి, యేసుక్రీస్తులాగా బ్రతకడానికి మనం ప్రయత్నం చేయాలి. అప్పుడే మనం నూతన సృష్టిగా ఉంటాము, నూతన సృష్టిగా మలచబడతాం. ప్రియమైన దేవుని పిల్లారా.